ఓవైసీ బ్రదర్ని కాదని ఏం చేయలేమని మీరు చెప్పగానే చెప్పారు. అలాంటప్పుడు మళ్ళీ ఎట్లా సస్యశ్యామలంగా? ప్రజలకి చెప్తున్నా, నేను ప్రజలకి చెప్తున్నా. ఒకవేళ ప్రజలు నిజంగా కూడా మంచి బ్రతుకు కావాలి, మంచి జీవితం మాకు కావాలి, ప్రజలలో మాకు మార్పు కావాలి అని అనుకుంటే ఓవైసీ చేస్తున్న తప్పులను వాళ్ళని ఎండగట్టి, ఓవైసీ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటున్నారని చెప్పి వాళ్ళు జ్ఞానోదయం అయ్యి మా బీజేపీ పార్టీకి ఓటేస్తే నిజమైన భాగ్యనగరం అంటే ఏంది, నిజమైన సస్యశ్యామలం అంటే ఏంది, నిజమైన జీవితాలు అంటే ఏదో చేసి చూపిస్తాం. సిటీలో పోటీ చేసి బీజేపీ క్యాండిడేట్లు గెలుస్తారా? కనీసం డిపాజిట్లు వస్తాయా? నేను అదే అంటున్నాను కదా, గెలవడానికి మేము ఉన్నాం రెడీగా. గెలిపించండి, గెలిపిస్తే మీ మధ్యలో ఉంటాం, మీకు పని చేస్తాము, హహర్ నిశలు మీకు సహాయపడతాము అని మీకు చెప్తాము. కానీ వాళ్ళు చేయట్లేదు. ఏళ్ల తరబడి మన విభజన జరిగిన రోజు నుంచి ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ అంటే తప్పు, ఆర్ఎస్ఎస్ అంటే మీకు అన్యాయం చేస్తుంది, హిందూ ధర్మం అంటే మీకు తప్పు అని చెప్పి వాళ్ళని నూరి పోరి ఆ జిహాదీ పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద టెర్రరిజం అని చెప్పి వాళ్ళని ఎదగనీయకుండా, నిజమైన అభివృద్ధి అంటే ఏందో వాళ్ళకి తెలియనీయకుండా ఇప్పటికీ వాళ్ళని నీడలనే చీకట్లనే ఉంచుతున్నారు. కాబట్టి వాళ్ళు ఓట్లు వేయలేకపోతున్నారు.